ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మగవాళ్ళకి ఇంపార్టెన్సీ అని కూడా అంటాము. అంటే అంగస్తంభన సరిగ్గా జరగకపోవటము, లేకపోతే బాగా సాఫ్ట్గా ఉండి లోపలికి పెనట్రేషన్ చేయలేకపోవటము, దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యంగర్ ఏజ్ గ్రూప్లో చాలామంది ఏంటంటే సైకలాజికల్గా టెన్షన్స్ వలన, జాబ్ టెన్షన్స్ వలన, వర్క్ ప్రెషర్స్ వలన, ఇట్లాంటి వాటి వలన చాలామందికి చిన్నపిల్లల్లో అంటే యంగర్ ఏజ్ గ్రూప్లో మేము చూసే వాళ్ళల్లో ఎక్కువ మంది సైకలాజికల్ డిస్టర్బెన్స్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కొంతమందికి బ్లడ్ వెసల్స్ నుంచి వీక్నెస్ వలన లీకేజ్ ఉంటుంది. దాన్ని వీనస్ లీక్ అంటాము. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎక్కువ మందికి మాత్రం సైకలాజికల్ డిస్టర్బెన్స్ వల్లనే ఈ ఎరెక్షన్స్ అవి సరిగా రాకపోవటం ఉంటుంది. తర్వాత మధ్య వయసు దాటిన తర్వాత చాలామంది షుగరు సరిగ్గా కంట్రోల్ చేసుకోక, బీపీ సరిగ్గా కంట్రోల్ చేసుకోక, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి అంగంలో రక్త ప్రసారము తగ్గిపోయి వాళ్ళకి ఎరెక్షన్స్ అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. దానికి మనం మందులు ఉన్నాయి, మెడికేషన్స్ మల్టిపుల్ చాలా రకరకాలైన మందులు ఉన్నాయి. అది కాకుండా కూడా ఇంకా అల్టిమేట్గా మందులు ఇవి ఏమీ పనిచేయకపోతే పీనైల్ ఇంప్లాంట్స్ అని కొన్ని సిలికాన్తో తయారు చేసిన ఇంప్లాంట్స్ ఉంటాయి. అవి సర్జరీ చేసి అంగంలో పెట్టడం వలన వాళ్ళకి మళ్ళీ ఎరెక్షన్స్ అవి మామూలు అవుతాయి అన్నమాట.